బ్రేకింగ్ న్యూస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై పూనం కౌర్ మరొకసారి ఫైర్ అయ్యారు. త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన ఎంఏఏ మా పట్టించుకోలేదని ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో పూనం ట్వీట్ పై మా అసోసియేషన్ కోశాఖాధికారి శివ బాలాజీ క్లారిటీ ఇచ్చారు. పూనం నుంచి మాకు ఎటువంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని తేల్చి చెప్పారు. ఇంతకు ముందు కూడా ఫిర్యాదు వచ్చినట్లుగా రికార్డుల్లో లేదని కూడా శివ బాలాజీ తెలిపారు. ట్విట్టర్లో కామెంట్స్ పెట్టడం వల్ల ఉపయోగం లేదని, మాను కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే మంచిదని శివ బాలాజీ హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, ప్రస్తుతం చూస్తున్నాం పూనం కౌర్ ఏదైతే ట్వీట్ చేశారో, సో గతంలో కూడా దీని గురించి మాట్లాడారు పూనం కౌర్. సో ఏంటి అసలు పూనం కౌర్ ఆరోపణలు ఏంటి? ఎప్పుడు ఆమెకి అసోసియేషన్ కంప్లైంట్ చేశారు? సో అసోసియేషన్ మెంబర్స్ అటుపక్కన వర్షన్ కూడా విన్నాము. సో ఈవిడ ఏం చెప్తున్నారు అసలు? అంటే మౌనిక, గతంలో కూడా ఈవిడ శ్రీకృష్ణ శ్రీనివాస్ పై మళ్ళీ పూనం కౌర్ అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ శ్రీనివాస్ పై చాలా మార్లు కంప్లైంట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడంటే అయితే ఒక ట్విట్టర్ లో అయితే ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దూరం చేశాడు, ఇండస్ట్రీకి కూడా దూరం చేశాడు, నా చాలా వరకు నా అవకాశాలను కూడా కొల్లగొట్టాడని కూడా చెప్పింది. చాలా సార్లు గతంలో కూడా పలుమార్లు అయితే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మా అసోసియేషన్ లో నేను త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం కూడా వాళ్ళు ఎవరు ప్రశ్నించలేదు, యాక్షన్ కూడా తీసుకోలేదని చెప్పేసి త్రివిక్రమ్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. పూనం ట్వీట్ పై కూడా మా అసోసియేషన్ స్పందన కూడా ఇవ్వడం జరిగింది. శివబాలాజీ, దీనికి ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు ఉండడం, కోశాధికారిగా శివబాలాజీ ఉండడం. శివబాలాజీ గారు ఏం చెప్పారంటే, మా టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మా రికార్డ్స్ లో అయితే లేదు, ఎక్కడా కూడా మేము చూడలేదు దీన్ని. అయితే ఆమె ట్విట్టర్ లో చేయడము, అంటే సోషల్ మీడియాలో మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంటే మాకు కానీ మా అసోసియేషన్ కానీ లేదంటే న్యాయ వ్యవస్థను కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మా కోశాధికారి శివబాలాజీ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే పలుమార్లు చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో చాలా సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఊరికే సోషల్ మీడియాలో ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తుంది. కానీ ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, ఇటు మా అసోసియేషన్ కానీ, ఇండస్ట్రీకి సంబంధించి ఏ అసోసియేషన్ కానీ స్పందించడం లేదు. మౌనిషా, అయితే అసలు ఏంటి ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా శ్రీపాల్? అసలు పూనం కౌర్ త్రివిక్రమ్ గురించి ఏం కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే ఏం కంప్లైంట్ చేశాను అని ఆవిడ చెప్తూ ఉన్నారు? అసలు ఆరోపణలు ఏంటి త్రివిక్రమ్ కి సంబంధించి? అంటే గతంలో కంప్లైంట్ చేసిన ప్రకారం ఏంటంటే, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, ఒక అగ్ర హీరోతో కలిపి నాకు లైఫ్ ను సర్వనాశనం చేశాడు. ఆ అగ్ర హీరో ప్లస్ ఈయన కలిపేసి నా జీవితాన్ని ఎటు కాకుండా చేసి, నా అవకాశాలని, నా సంతోషాన్ని, అన్నిటినీ దూరం చేసి వీళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటున్నారు, వీళ్ళ మీద శిక్ష లేదా అనే ఆలోచనతో అయితే ఉంది. ఖచ్చితంగా గతంలో కూడా చాలా సార్లు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇటు శ్రీకృష్ణ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అసోసియేషన్ కాబట్టి ఇటు డైరెక్టర్ అసోసియేషన్ కంప్లైంట్ చేయడమా, లేదంటే ఈవిడ మా అసోసియేషన్ ఈవిడ ఆర్టిస్ట్ కాబట్టి ఈవిడ కంప్లైంట్ చేయడమా అనేది ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోతుంది. కాకపోతే ఈమె న్యాయ వ్యవస్థను సంప్రదించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి శివబాలాజీ గారు సలహా ఇవ్వడం జరిగింది ఈ రోజు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్.